దేవునికి స్తోత్రాలు. కూడి ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారని నమ్ముతున్నాను. అందరూ ఆసక్తిగా చేస్తున్న ప్రతి కార్యక్రమం బట్టి నేను ఎంతో దేవునికి రుణస్తునిగా ఉన్నాను. మీరు చేస్తున్న ఇటు అద్భుతమైన కార్యాన్ని బట్టి, దేవునికి మీరు చేస్తున్న విన్నపాలను బట్టి, నేనెంతో ఈ భారాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవుని మహాకృప. ఈ రోజుల్లో కూడా ఇంత ఆసక్తిగా ఉన్నారంటే దేవుని మహాకృప. మీ ఆసక్తిని చూసి దేవుడు మీ ప్రార్థన వినగాక. కొన్ని విషయాలు, కొన్ని తలంపులు దేవుడు నా హృదయంలో పెట్టిన ఆలోచన మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. యాకోబు రాసిన పత్రికలో మనకు ఒక మాట ఉంటుంది, అడుగువాడు సందేహింపక అడగండి, సందేహించేవాడు గాలికి ఎగురు సముద్రపు అలల వలె వాడు కొట్టుకొని పోతా ఆ ప్రార్థన విధంగా వెళ్ళిపోతుంది. మీరు చేస్తున్నారు ప్రార్థన ఏ విధంగా ఉండాలంటే దేవునికి వినసొంపుగా ఉండాలి. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. దాని విషయంలో మీరు ఈ సమయానికి కూడా ఆసక్తిగా ఉంటున్నారంటే నేను ఎంతగానో ప్రభువుని స్తుతిస్తున్నాను. మిమ్మల్ని చూడగా మేము ఈ విధంగా ఇట్లా చేస్తున్నారని దాన్ని బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది. మీ యొక్క ప్రార్థన, మీ యొక్క భారం దేవుడు చూసి దేవుడు మన ప్రార్థన ఆలకించాడు. చేస్తాడా చేయడా అన్ని విషయాలు ఏం కాదు, దేవుడు చేయగలడు. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన మనల్ని అన్నిటినీ వ్యర్థంగా విడిచిపెట్టే దేవుడు కాదు. ఖచ్చితంగా ఆయన మీరు చేసే ప్రతి ప్రార్థన ఆలకించాడు. యెజ్రా గ్రంథంలో మీరు బైబిల్ రిఫరెన్స్ తీసి ఏం చదవాల్సిన అవసరం లేదు. యెజ్రా గ్రంథం 9-10 అధ్యాయాలు మనం చదువుకున్నట్లయితే ప్రార్థన గురించి అందరిని యెజ్రా ఏం చేస్తాడంటే ప్రతి ఒక్కరిని, వీధిలో ఉన్న ప్రతి ఒక్కరిని పిలుచుకొని వస్తాడు. ప్రతి ఒక్క పెద్దలందరినీ, ఆ ఊర్లో ఉన్న పెద్దలందరినీ పిలుచుకొని వస్తాడు. తీసుకొచ్చి మందిరం దగ్గర రంగానే మందిరం గడులు వేసేస్తాడు, తలుపులు వేసేసి అందరిని రోడ్డు మీద నుంచోబెడతాడు. అందరిని రోడ్డు మీద నిలబెట్టి ప్రార్థన చేస్తాడు. ప్రార్థించండి, రోదన చేయండి. వాన పడుతున్న, తుఫాన్లు, గర్భవతి స్త్రీలు అక్కడ ఉన్నారు. కానీ ఆయన ఏం చేశాడంటే మీరు అందరూ మోకరించండి. ఎందుకు ఒక భారం వచ్చింది? ఎందుకు దానివల్ల ఎందుకు ఆ విధంగా చేయాల్సి వచ్చింది? యెజ్రా ఏమైనా తప్పు చేస్తున్నాడా? కాదు. ఎందుకు అంత స్థితి రావటానికి గల కారణం ఏమిటంటే అక్కడ ఒక మాట ఉండేది. అదేంటంటే జనుల్లో తమను వేరుపరుచుకొనక. వారి జీవితాలు ఏమైందంటే సామాన్యమైన జీవితాన్ని జీవిస్తున్నారు, లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నారు. పిలిచిన దేవుడు ఐగుప్తు నుండి వారిని పిలుచుకొచ్చాడు కదా. తనకు జీవితాల్లో ఎంతో బాధపడుతున్నారు, వారి జీవితాల్లో ఎంతో దేవుని దగ్గర మొరపెడుతున్నారు. దేవుడు అక్కడి నుంచి వారిని తీసుకొచ్చాడు కదా, కానాను దేశానికి తీసుకొచ్చాడు. వారు ఏ విధంగా ఉండాలి? ఎంతో పరిశుద్ధపరిచాడు, పవిత్రపరిచాడు, ప్రతి ఒక్క జీవితాన్ని మార్చాడు. ఆ దాస్యత్వ జీవితం నుంచి బయటికి తీసుకొచ్చాడు కదా. ఎంత రుణపడి ఉండాలి, దేవుని ఎంత విధేయత కలిగి ఉండాలి. అక్కడ ముందే చెప్పాడు, మీరు కానాను దేశంకి వెళ్తున్నారు, వాళ్ళకి ఆచారాలు కానీ వాళ్ళకి పద్ధతులు కానీ మీరు ఏమి పాటించకూడదు అని దేవుడు ఆల్రెడీ ద్వితీయోపదేశ కాండంలో యెహోషువ గ్రంథంలో చెప్పుకుంటూనే వచ్చాడు కదా. తమ జీవితాల్లో చెర నుండి బయటకు వచ్చారు. అష్షూరు చెర నుంచి బయటకు వచ్చిన తర్వాత తమ జీవితాల్లో దేవుడు బబులోను చెరకు, అష్షూరు చెరకు ఇశ్రాయేల్ ప్రజలను అప్పగించిన తర్వాత బయటికి తీసుకొచ్చిన తర్వాత ఎజ్రా, నెహెమ్యా ఆ టైంలో బయటికి తీసుకొచ్చారు. బయటికి తీసుకొచ్చిన తర్వాత ఆ బబులోని ఆచారాలే, ఆ బబులోని జీవితాలే, ఆ బబులోని 70 సంవత్సరాలు చెర అనుభవించిన తర్వాత కూడా వారి జీవితాలు దాని వైపు కొనసాగుతున్నాయి. మొదటిగా మీకు చెప్పే విషయం ఏంటంటే జనుల్లో నుండి మనం ప్రత్యేకపరచుకోవాలి. జాగ్రత్తగా గమనించండి. ఏదో మాటలు కాదు. మీరు ఇంత ఆసక్తిగా వింటున్నారంటే దేవుడు ఖచ్చితంగా ఏదో మాటలను ఉద్దేశించున్నాడు. ఈ సమయం 10 అవుతుంది, నిద్రపోయే సమయం, అలసిపోయిన సమయం, ఉదయం నుంచి ఆరాధనలో ఉంటున్న సమయం. కానీ మీ యొక్క ఆసక్తిని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మొదటిగా దేశ జనుల నుంచి మనం వేరుపరుచుకోవాలి. నిన్ను చూచి నన్ను చూచైనా సరే కొంతమంది మారాలి. ఈరోజు మన జీవితంలో వ్యక్తిగతంగా మనకు కుటుంబం కానీ, మన యొక్క బంధువులు కానీ, మన యొక్క జీవితం చేస్తున్న మన జీవితంలో వస్తున్న ప్రతి ప్రజలు నీ గురించి నా గురించి ఏ సాక్ష్యం ఇస్తున్నారు? చాలా స్పెషల్గా ఉంటారన్న అని సాక్ష్యం ఎవరైనా ఇస్తున్నారా? తెల్లారా మీరందరూ నాకన్నా పెద్దవాళ్ళు. ఖచ్చితంగా మీరందరూ నాకన్నా పెద్దవాళ్ళు. నేను 10th అయిపోయింది. ఇప్పుడు బర్నబాస్ సాయి గారి దగ్గర గుడివాడలో బైబిల్ ట్రైనింగ్ చేస్తున్నాను. 10th అయిపోగానే దేవుని సేవకు సమర్పించుకొని దేవుని సన్నిధికి వచ్చాను. మీ అందరూ నాకన్నా పెద్దోళ్ళు. కానీ మొదటిగా ఉండవలసిందంటే దేశ జనుల నుంచి మనం ప్రత్యేకపరచుకోవాలి. ఖచ్చితంగా ప్రత్యేకపరచుకోవాలి. నిన్ను చూసినా, లోకానుసారమైన జీవితం చూసినా చాలా వ్యత్యాసం కనపడాలి. మనకు జీవితంలో నడవడికి కానీ, మన యొక్క మాటల్లో కానీ, మన యొక్క చూపుల్లో కానీ ఏ పరిస్థితి వచ్చినా మనం దేశ జనుల నుంచి వేరుపరుచుకోవాలి. నిన్ను చూసినా, నన్ను చూసినా, లోకానుసారమైన వారిని చూసినా అదే జీవితం ఉంటే దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి? ఫలితం ఏమిటి?
దానివల్ల ఏమైనా ఫలితం ఉండిద్దా? ఆయన రాజ్య వ్యాప్తికి మన వల్ల ఉపయోగం లేకపోతే ఇంకెందుకు మన జీవితాలు? దేవుని వైపు కొంతమందినైనా తీసుకొని రావాలి కదా! చేస్తున్న పనుల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ, ఎంతమంది ఉన్నా, ఏం చేసినా కొంతమందినైనా దేవుని దగ్గరికి తీసుకొని రావాలి. మనకు జీవిత సాక్ష్యం అనేక మందిని ప్రభావితం చేయాలి. ఎన్నో వీడియోస్ మన ఫోన్‌లో చూస్తానే ఉంటున్నాం కదా! ఒక వ్యక్తి 2000 మందిని దేవుని సన్నిధికి విశ్వాసే. సేవకులకి ఎంతో భారం కలిగి సేవ చేస్తున్న ఆ విశ్వాసం ఉండాలి గదా! కడవరికి ఆ ఆదిమ సంఘంలో ఎలా ఉండాలంటే సేవకులకి ఏ భారం కలిగి ఉన్నారో ఆదిమ సంఘం కూడా అదే భారం కలిగి జీవించింది. ఒక రాజు బ్ ఏడీ 100 సంవత్సరాల్లో ఒక రాజు ఒక చక్రవర్తి ఏం చేశాడంటే 60,00,000 యూదుల మందిని ఊచకోత కోసేసాడు. మోకాళ్ళు లోతంతా రక్తం పారుకుంటూ పోయింది యూదులది. చంపేసినా పర్వాలేదు. మొదటి పేతురు రాసిన పత్రిక మీరు దానికి చరిత్ర చదువుకున్నట్లయితే ఒక రాజు ఒక ఊరిని తగలబెట్టిన తర్వాత దాన్నన్నిటిని క్రైస్తవుల మీద నెట్టేసాడు. వాళ్ళకి నిరీక్షిస్తూ వాళ్ళని ధైర్యపరుస్తూ రాస్తాడు మొదటి పేతురు పత్రిక. ఎంత అమూల్యమైన వాక్యాలుంటాయి. మన స్థితి ఇది కాదు. మన యొక్క పౌర స్థితి ఇక్కడ కాదు. మన స్థితి పరలోక రాజ్యం. దేవుడు మత్తయి సువార్త 8 అధ్యాయం 18-21 మీరెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి అన్న మాట ఈరోజు మనందరికి వర్తించేది కదా! మనందరం ఎవరు దేవుని శిష్యులము. నిన్ను నన్ను ఏర్పరచుకుంది, నిన్ను నన్ను పిలుచుకుంది ఎందుకు? ప్రత్యేకమైన జనంగా ఉండటానికి. ఇంకా అదే ఎన్నో సంవత్సరాల నుంచి దేవుడిని ఆరాధిస్తున్నా, ఎన్నో సంవత్సరాల నుంచి దేవునితో కొనసాగుతున్నా, ఇంక నిన్ను నన్ను చూస్తే లోకంలో నుంచి వేరుబాటైన స్థితిలో లేకపోతే ఎవర్రా వీడు? ఎందుకు వీళ్ళకేదో కొత్తగా కనపడుతుంది. మోషే కొండ మీద నుంచి కిందకి రాంగానే ప్రతి ఒక్కరు తన యొక్క మొహంలో ఒక సౌందర్యాన్ని చూచారు. అట్టి అనుభవం ఇచ్చే దేవుడు కాదంటారా మన దేవుడు? ఆ రోజు ఉన్న దేవుడు, ఇప్పుడున్న దేవుడు ఒకటే కదా! ప్రతి ఒక్కరి జీవితంలో తమను తాము మన యొక్క జీవితాలు ఆ లోకానుసారమైన జీవితం నుంచి ప్రత్యేకపరుచుకోవాలి. ఆ స్థితి నుంచి, ఆ పూర్వ స్థితి నుంచి మన జీవితంలో ఉంటున్న దేవునికి ఎరగక ముందు, దేవునికి సంపూర్ణంగా రాకముందు ఆ జీవితాన్ని వదిలేసేయాలి. మొదటి తిమోతి రాసిన పత్రికలో అంటాడు కదా తిమోతి, నేను పూర్వం హింసకుడును, దూషకుడును, హానికరం. తన జీవితంలో పూర్వం చేసిన పనులు. తర్వాత తను ఒక మాట అంటాడు, నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అంటాడు. ఎంత అమూల్యమైన మాటలు పౌలు తన జీవితంలో తెలియజేస్తున్నాడు. ఎంత అమూల్యమైన వాక్యాలు ఉంటున్నాయి. ప్రతిరోజు ఆరాధనకు వెళ్తున్నాం, శనివారం ప్రార్థనకు వెళ్తున్నాం, ఉపవాస ప్రార్థనలు ఎన్నో జరుగుతున్నాయి, సెమీ క్రిస్మస్ ఆరాధనలు ఎన్నో జరుగుతున్నాయి. ఈ రోజున సెమీ క్రిస్మస్ అంటే క్రిస్మస్ అనేది ఏమైపోతుంది? జాగ్రత్తగా ఆలోచించండి. మీ సంఘాల్లో కానీ ఏదైనా వాక్యం ఎంత ప్రాముఖ్యతగా ఎంతగా ఇస్తున్నాం వాక్యాన్ని. నేను మొన్న ఒక సెమీ క్రిస్మస్‌కి వెళ్ళాను. 8కి స్టార్టింగ్ 8 కాంచి 10 దాకా వాళ్ళొక డాన్సులు, ఆ స్కిట్‌లు అయ్యే చేస్తున్నారు. 10 నిమిషాలు వాక్యం చెప్పారు. దేన్ని ప్రాముఖ్యత ఇస్తున్నాం? క్రైస్ట్ మస్ అంటే ఆరాధించడం. క్రిస్టమస్ అంటే దేవుడిని ఆరాధించడం. దేవుని స్తుతించడం. అనేక మందికి అదొక అమూల్యమైన అవకాశం. అసలు క్రిస్టమస్ యొక్క ఉద్దేశ్యం ఏమిటి? అందరూ చేస్తున్నట్లే వాళ్ళు పండగలు చేస్తున్నాం, మేము పండగలు చేస్తున్నట్టుంటే మనకి వారికి వ్యత్యాసం ఏమిటి? 2, 3 రోజులు ఉన్నాయి. విచ్చలవిడిగా ఏదేదో యవనస్తులు డాన్సులు వేస్తున్నారు. దేవుని వాక్యం ప్రాముఖ్యంగా ఉండాలి ముందుగా. వారి జీవితాలు మన జీవితాలు ఒకేలాగుంటే, వారి పండుగలు మన పండుగలు ఒకేలాగుంటే దీని వ్యత్యాసం ఏముంది? జనుల నుంచి మనం వేరుపరుచుకోవాలి కదా! ప్రత్యేకపరుచుకోవాలి. నిన్ను నన్ను చూస్తే మోసే కొండ దిగిన రాంగానే వారు దేవుని మొహాన్ని చూసారు. ఒక సౌందర్యాన్ని చూచారు. ఏంది దానికి కారణం ఏమిటి? తమను లోకం నుంచి ప్రత్యేకపరుచుకున్నాడు. లోకాశ నుంచి ప్రత్యేకపరుచుకున్నాడు. మంచి వైరాగ్యం కలిగి జీవించారు. వైరాగ్యం అంటే ఏమిటి? ప్రపంచ కోరికలు అసలుకి అసహించుకోవటం. ప్రపంచ కోరికల నుంచి ఇది నాకు పనికిరాదు. ప్రపంచ కోరికలను అసహించుకోవటం వైరాగ్యం. ఈరోజు ఎంతమందికుంటుందది? అదే జీవితం, అదే జీవితం, అదే జీవితం. ముందు తన యొక్క పూర్వస్థితి ఏ విధంగా ఉందో దేవునిలోకొచ్చిన తర్వాత బాప్టిజం తీసుకున్న తర్వాత ఒక 2 రోజులు బానే ఉంటది. తర్వాత అదే కొనసాగింపు. ఆదివారపు ఆరాధనకొచ్చామా ఆ చర్చి నుంచి బయటికి వెళ్ళంగానే అదే పాత జీవితమే. న్యూ ఇయర్ రోజు ఈరోజు ఒక తీర్మానం చేసుకుంటున్నాం. ఈరోజు ఎట్లా ఉండాలి? ఈ సంవత్సరం మొత్తం ఇట్లా ఉండాలంటున్నారు. ఒక సర్వే ప్రకారం తెలిసిందేంటంటే ఎంత పెద్ద సమర్పణ చేసుకున్న న్యూ ఇయర్ రోజు 10 రోజులే ఉంటుందంట. ఇది మిమ్మల్ని నవ్వించడానికి, ఏం చేయటానికి చెప్పట్లేదు కానీ ఒక రోషం రావాలి. ఎందుకు నేను లోకానుసారంగా జీవితమే జీవిస్తున్నాను? ఎందుకు నా జీవితం లోకానుసారంగానే ఉంటుంది? పిలిచాడు కదా దేవుడు.
నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు కదా! తన సేవ నిమిత్తమే పిలుస్తున్నాడు కదా! ప్రతి ఒక్కరి బాధ్యత స సేవకుడికి ఏ బాధ్యత ఉందో ప్రతి ఒక్కరికి ఆ బాధ్యత ఉండాలి. ఆయనే ప్రార్థన చేసుకుంటాడులే, ఆయనే ఇది చేసుకుంటాడులే, ఆయనే వాక్యం చెప్పుకుంటాడులే, ఆయనే ప్రార్థన చేసుకుంటాడులే, మా కొరకు ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటే సరిపోద్దా? ఆ భారం మనకు రావద్దా? మీ ప్రార్థన ఎంతగా ఉండాలి. దేవుని నాకు తాకుదల నాకు రావాలి. ఒక్కసారి ఆయన తాకితే, ఒక్కసారి ఆయన ప్రత్యక్షత రాకపోతే, ఆయన స్వరం వినకపోతే ఇంతలా ప్రయాసం మీకు వ్యర్థమైపోదా? పడుకునే సమయం గదా! మీ భారాన్ని బట్టి నేను దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఉండాలి. ఖచ్చితంగా ఆ భారం ఉండాలి. దేశం ప్రజల కోసం ప్రార్థన చేయాలి. మనం ప్రత్యేకపరుచుకోవాలంటే వాళ్ళతో సహవాసం చేయకుండా ఇంక వాళ్ళు రాంగానే చేదరించుకోవడం అది కాదు నా ఉద్దేశ్యం. వాళ్ళతో కలిసి జీవించాలి. వాళ్ళతో కలిసి సహవాసం చేయాలి. కానీ వారి యొక్క స్వభావం మనకు రాకూడదు. 6 నెలలు ఒకరితో కలిస్తే వాళ్ళు వీళ్ళవుతారు అంటే వీళ్ళు వాళ్ళవుతారు. ఆ స్వభావం రాకూడదు. నన్ను చూచి అనేక మంది రావాలి. దేశజనుల నుంచి మనం ప్రత్యేకపరుచుకోవాలి ఖచ్చితంగా. దేశజనుల నుంచి ఆ యొక్క స్వభావం నుంచి ప్రత్యేకపరుచుకోవాలి. ఒక్కసారి మార్పు చెందాడు పౌలు. సౌలు నుంచి పౌలుగా మార్పు చెందిన తర్వాత మళ్ళీ తన జీవితంలో సౌలుగా తన జీవితం ఎప్పుడు వెంబడించలేదు. ఎప్పుడు తిరగలేదు. ఒక్క మార్పు తన జీవితంలో. దేవుని కోసం ఎంతలా తిరిగాడు. కొరింథీ రాసిన మొదటి కొరింథీ, రెండో కొరింథీ బహుశా 11 అధ్యాయంలో ఉండిద్ది గదా! ఎంత హింసలు పడ్డాడు. ఆయన చచ్చిపోయాడని రోడ్డు అవతలేసిన సందర్భాలెన్ని. రాళ్ళతో కొట్టిన సందర్భాలెన్ని. ఎన్ని చూస్తే చదువుతుంటేనే కళ్ళెంట కన్నీరాగదు. ఎంత భారభరితమైన సేవ చేశాడు. క్రైస్తవుడనేవాడు ఒక్కడు ఉండకూడదని చంపేయడానికి కదా తన జీవితంలో చేసుకున్న గురి. కానీ దేవుని కొరకు చచ్చిపోవటానికైనా సిద్ధపడ్డాడు. ఒక్కసారి ఆయన మార్పు చేస్తే చాలు ఏదైనా చేయగల సిద్ధంగా ఉన్నాడు. మన జీవితాలు ప్రత్యేకపరుచుకోవాలి. మొదటిగా మన జీవితాలు అన్యజనుల నుంచి ప్రత్యేకపరుచుకోవాలి. రెండోది పరిశుద్ధతను కాపాడుకోవాలి. పరిశుద్ధతే. ఈరోజు పరిశుద్ధత పట్ల భారం ఎవరికుంది? లోకానుసారమైన జీవితమే వైపు తిరుగుతున్నారు. లోకానుసారమైన జీవితమే కొనసాగుతున్నారు. లోకానుసారమైన తాము లోకం నుంచి ప్రత్యేకపరుచుకోకుండా, పరిశుద్ధంగా పరుచుకోకుండా అలాగనే జీవిస్తున్నారు. ప్రత్యేకపరుచుకోవాలి కదా! లోకాశలో నుంచి, లోక కోరికల నుంచి, లోక తలంపుల నుంచి, లోకంలో చేస్తున్న ప్రతి క్రియ వాటి నుంచి అయ్యా నాకొద్దు ప్రభువా! పరిశుద్ధత లేకపోతే నేను చూడలేదు. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేడని హెబ్రీ రాసిన పత్రికలో ఉంటది కదా! మనకు గురి ఏమిటి? మనకు గమ్యం ఏమిటి? ప్రభువుని చూడాలి. ఆయన దగ్గర చేరాలి. ఆయనతో ఉండాలి. ఆయన పరిపాలనలో మనం ఉండాలి. ఈ యొక్క ఆన్‌లైన్ జూమ్ మీటింగ్ పెట్టారు. ఆ సేవకుడికి ఎంత భారం ఉంటది. ఆ సేవకుడి గురేంటిది? మీ అందరిని తీసుకెళ్ళి ఆయన చేతిలో పెట్టి, మీ అందరిని దేవుని రాజ్యానికి చేర్చడానికి కదా సేవకుడి భారం. ప్రతిరోజు మీకు వాక్య సందేశాన్ని అందిస్తున్నారు. ప్రతిరోజు మిమ్మల్ని దేవుని వాక్యంలో కడతా ఉంటున్నారు కదా! అంత వాక్యంలో కడుతున్న మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకోకుండా, పరిశుద్ధతను కాపాడుకోకుండా ఎట్లా ఉంటారు? యోసేపు జీవితం ఎంతో మనకెంతో మాదిరి చూపిస్తుంది. పరిశుద్ధత గురించి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఒకవేళ అతను గనక ఆ తప్పు చేసుంటే, ఆమెతో గనక షేయించుంటే, తమ జీవితం ఏమైపోద్దో తెలీదు. చేయని దాన్ని బట్టి బహిరంగంగా నిందలు, అవమానాలు, కష్టాలు, చెరసాల అనుభవం ఎన్ని ఉంటాయి. చేస్తుంటే అయి మొత్తం ఉండేవి కాదు గదా! ఒకవేళ చేస్తుంటే బహిరంగంగా మంచి సాక్ష్యం పొందేవాడు. రహస్యంగా దేవుని దగ్గర మొ విరోధి అయిపోయేవాడు. దేవునికి వ్యతిరేకమైపోయాడు. ఎవరైనా అడిగేవాళ్ళున్నారా? నువ్వు పరిశుద్ధత కాపాడుకోవాలయ్యా, నువ్వు పరిశుద్ధంగా జీవించాలి చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదంటే నువ్వు ఈ తప్పు చేయకూడదని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారక్కడ? ఎవ్వరు లేరు. ఒక్కడే బానిసగా అమ్మబడ్డాడక్కడ. ఒక్కడే ఉన్నాడు బానిసగా. ఎవరు చంపేసినా అడిగేవాళ్ళు ఎవరు లేరు. కానీ తన జీవితంలో పరిశుద్ధతను కాపాడుకోవడానికి నిశ్చయించి అక్కడ ఒక అమూల్యమైన మాట ఉండిద్ది. నేను యెహోవాకు విరోధంగా ఏ కార్యం చేయగలుగుతాను? ఎంతగా పెంచుంటాడు తన పిల్లల్ని యాకోబు. ఈ రోజున మనకు పిల్లల్ని ఏ విధంగా పెంచుతున్నారు మీరు? మీరు పిల్లల్ని ఏ విధంగా పెంచుతున్నారు? వాక్యంలో కట్టబడుతున్నారా వాళ్ళు? వాక్య జీవితం వైపు వెళ్తున్నారా? మీ ముందు బాగానే ఉండి తర్వాత వారి ఫ్రెండ్స్‌తో ఏ విధంగా వారి యొక్క స్వభావం ఉంటుంది? లేదంటే మీ జాబ్‌కి వెళ్తున్నారు. అక్కడ మీ స్వభావం ఏ విధంగా ఉంటుంది? లేదా మీ పనులకు వెళ్తున్నారు. అక్కడ మీ యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది? ఆరాధనకొస్తున్నారు. ఆరాధనలో అందరి ముందు మీ యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది? ఇంటి దగ్గర మీకిచ్చే సాక్ష్యం ఏమిటి?
వీళ్ళింట్లో ఎప్పుడు గొడవలయ్యా, వీళ్ళింట్లో ఎప్పుడు తగాదాలు జరుగుతాయి. అదే సాక్ష్యం. దేవుని బిడ్డలుగా నీ దగ్గర నుంచి దేవుడు కోరుకుంటుంది అది ఏమిటి? పరిశుద్ధతను కాపాడుకోవాలి. పరిశుద్ధత పట్ల భారం కలగాలి. పరిశుద్ధత లేకుండా నేను చూడలేనంటగా ప్రభువా, పరిశుద్ధి లేకపోతే నేను కలవలేనంటగా ప్రభువా, నన్ను పరిశుద్ధపరచు ప్రభువా, నన్ను పవిత్రపరచు ప్రభువా, నన్ను తాకయ్యా. ఒక్కసారి పాపం చేయగానే దావీదు చేసిన ప్రార్థన ఎంత 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 మనకి చూపిస్తుంది మాదిరి. హిస్సోపుతో నన్ను కడుగు ప్రభువా. కీర్తన గ్రంథం 51 అధ్యాయం. హిస్సోపుతో నన్ను కడుగు ప్రభువా. హిమం కంటే తెల్లగా నన్ను చేయి ప్రభువా. మంచు కంటే తెల్లగా ఉండుండిద్దా? మంచు కన్నా తెల్లగా చేయమంటున్నాడు. నన్ను శుద్ధీకరించు ప్రభా. అక్కడ ఒక మాట ఉంది, నువ్వు నా నుంచి దూరం అవ్వకు ప్రభా, నా దగ్గర నుంచి దూరం అవ్వకయ్యా. ఈరోజు నా పరిశుద్ధాత్మని ఎంతలా దుఃఖపరుస్తున్నాం మన జీవితాల్లో. పరిశుద్ధతను కోల్పోతున్నాం. అసహ్యమైన వీడియోలు చూస్తున్నాం, అసహ్యమైన కార్యక్రమాలు చూస్తున్నాం. దేవుని బొగులు ఫోనే పెట్టినప్పుడే ఈ యొక్క జూమ్ మీట్ పెట్టినప్పుడే ప్రార్థన చేస్తున్నామా? జూమ్ మీట్ పెట్టినప్పుడైనా ప్రార్థనలు, జూమ్ మీట్ పెట్టినప్పుడైనా వాక్యాలు. ఏమిటి మన జీవితాల్లో మన యొక్క వైఖరి ఏమిటి? సజీవంగా మన దేహాలతో దేవునికి అప్పచెప్పుకొని, అయ్యా పరిస్థితి నీకు అప్పచెబుతున్నాను ప్రభా, నేను ఏమి చేయలేను ప్రభా, నా వల్ల ఏమి కాదు ప్రభా, కేవలం నువ్వు కావాలి, నువ్వు ఉంటే నాకు చాలు, నువ్వు సమస్తం మార్చగలవు. మనకు పాట ఏదో ఫేమస్ అవుతుంది కదా బాగా, ఏమైనా చేయగలవు, సమస్తం కథ మొత్తం మార్చగలవు. ఎన్నెన్నో దాని పట్ల ఎంతో దుర్బోధన ఏదైనా చేయగల సముద్రుడు కదా, సమస్తం ఏదైనా మార్చగలుగుతాడు కదా. ఈరోజు మన పరిస్థితులు మార్చగలడా అన్న ఎవరైనా సందేహం ఉందా? అయ్యో నా పరిస్థితిని దేవుడు మార్చగలడా అని ఆలోచిస్తున్నారా? అడిగేవాడు సందేహింపగలగాలి దేవుడిని. పరిశుద్ధతను కాపాడుకోవాలి, పరిశుద్ధంగా జీవించాలి, దేవుని కొరకు మన జీవితాలను అప్పచెప్పుకోవాలి. మన జీవితంలో ఆ లోకానుసారం ప్రవర్తన గురించి ఆ జీవితం మనం అయ్యా నాకు కొద్దది చేదరించుకోవాలి, అసహించుకోవాలి. పౌలు అంటాడు కదా, నేను క్రీస్తు శ్రమల పొందుటకు సమస్తాన్ని పెంటతో ఎంచుకుంటున్నాను. సమస్తాన్ని పెంటతో ఎంచుకున్నాడు. ఎవరైనా ముట్టుకుంటారా దాన్ని? ఒకసారి అక్కడ డబ్బుని కానీ మన యొక్క జాబుని కానీ దేవుని ప్లేస్లో మనం ఏం పెట్టినా దాన్ని అసహించుకోవాలి, పెంటతో ఎంచుకోవాలి. అది నాకు వద్దనుకోవాలి. లోకానికి కావాలి, లోక ఆశలే కావాలి, లోక కోరికలు. పాపం ఎప్పుడు తీయగానే ఉండిద్దన్న. నా ప్రియమైన సహోదరులు, మీరందరూ పెద్దలు, తండ్రి సమానులు, అన్న సమానులు, తల్లి సమానులు, మీరందరికీ నేను మొదలుపెట్టి చెప్పేది ఏంటంటే పరిశుద్ధతను కాపాడుకోవాలి, పవిత్రతను కాపాడుకోవాలి, దేవుని దగ్గర మన జీవితంలో అప్పు చెప్పుకోవాలి. ఏది పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా పర్వాలేదు, తన జీవితాల్లో అడిగేవాళ్ళు ఎవరు లేరు, చెప్పేవాళ్ళు ఎవరు లేరు, కానీ పరిశుద్ధతను కాపాడుకునే దాంట్లో మొదటిగా నేను ఉన్నానని ఈరోజు సేవకులు మీరు వ్యక్తిగతంగా వెళ్ళే మీ యొక్క సేవకులు, సంఘ కాపురులు, మీ ఆత్మీయ తల్లిదండ్రులు మీ గురించి ఇచ్చే సాక్ష్యం ఏమిటి? ఇవన్నీ కాదు, దేవుడు ఏం సాక్ష్యం ఇస్తున్నాడు? మొదట అది. మొదట మీకు ఏం చెప్పానంటే దేశజనుల నుంచి మనం ప్రత్యేకపరుచుకోవాలి. రెండోది పరిశుద్ధంగా జీవించాలి. మూడోది దేవుని దగ్గర నుంచి ఒక మంచి సాక్ష్యం సంపాదించుకోవాలి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం మనకు కనపడుతుంది. దేవుడు ఒక మంచి సాక్ష్యం ఇస్తాడు మోషే, అతను నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడని. మీకు డౌట్ ఉంటే చూసుకున్న సంఖ్యాకాండం 12వ అధ్యాయం మనకు కనపడుతుంది. అతను మిక్కిలి సాత్వికుడు, ఈ దేశం అంతట్లో ప్రజలంతా అతను మిక్కిలి సాత్వికుడు సాక్ష్యం పొందాడు. ఈరోజు మనకి ఇచ్చే దేవుని దగ్గర నుంచి ఒక మంచి సాక్ష్యం పొందాలని ఆశ ఉందా? కోరుకుందా? అయ్యా ఒక మంచి సాక్ష్యం కావాలయ్యా నాకు, నీ దగ్గర నుంచి కావాలి ప్రభా. మనుషులు ఎదురు ఎంతకాలం నటన చేస్తాం? మనుషుల దగ్గర ఒక మంచి నటన చేసి ఒక మంచి సాక్ష్యం పొందుకోవచ్చు. నటన చేసి మనుషుల దగ్గర నుంచి నేను ఇతడు ఒక మంచోడండి, ఇతడు అంత గొప్ప ప్రార్థన పడండి, ఇతడు భక్తి పడండి, మనుషుల దగ్గర సాక్ష్యం పొందొచ్చు. కానీ దేవుని దగ్గర సాక్ష్యం ఏం పొందుతున్నాం? అసలు ఆ సాక్ష్యం చాలని మనకి ఏం అవసరం లేదు. అతను ఇల్లంతట్లో నమ్మకమైన వాడని సాక్ష్యం పొందాడు. ఈరోజు వ్యక్తిగతంగా మన జీవితంలో దేవుని దగ్గర నుంచి ప్రార్థన చేసుకుంటే ఏ సాక్ష్యం పొందాడు? సమూయేలు తన జీవితంలో ఒక సేవకుడు ఇలా వ్యాఖ్యానం చేస్తాడు. అదేంటంటే దేవుడు లేపేదాకా ఇంక చాలు, ప్రార్థన చేసింది చాలు, ఇంకా లేగువని చెప్పేదాకా అసలు ప్రార్థన నుంచి లేకూడంట. మనము ఉదయం లేచిన తర్వాత ప్రభా నన్ను లేప ప్రభా నీకు స్తోత్రం, పుణుక ముందు ఈరోజు అంతా నన్ను కాచి కాపాడు ప్రభా నీకు స్తోత్రం పడుకుంటున్నాం. దేశం పట్ల భారం లేదు, దేశ రక్షణ పట్ల భారం లేదు, దేశం మారాలని భారం లేదు. అందరూ ఒక రోజు నైట్ అంతా కూర్చొని అయ్యా మా దేశాన్ని మార్చాలని ప్రార్థన రోధన చేసే వాళ్ళు ఎంతమంది? కన్నీటి అనుభవం ఎంతమందికి ఉంటుంది? కన్నీటి ప్రార్థన అనుభవం ఎంతమంది ఉంటుంది? హృదయం అంటే మొద్దు మారిపోయిన ఈరోజు అంతా టెక్నాలజీ,
ఫోన్‌లని, ఇదని ప్రార్థన అసలు ప్రార్థన వైపు వెళ్తుందా? ప్రార్థన చేద్దామన్న భారం కలుగుతుందా? ఏదో ఆదివారం వెళ్ళాలి కాబట్టి, శనివారం వెళ్ళాలి కాబట్టి, శుక్రవారం వెళ్ళాలి కాబట్టి, యూత్ మీటింగ్‌కెళ్ళాలి కాబట్టి, స్త్రీల కొడుకుకి వెళ్ళాలి కాబట్టి, పురుషుల కొడుకుకి వెళ్ళాలి కాబట్టి, ఆచారమైన భక్తిగా కొనసాగుతుందా? దేవుని దగ్గర నుంచి నేను ఒక మంచి సాక్ష్యం పొందుకోవాలి. నేను మొదటిగా దేవుని లోక ఆశల నుంచి, లోక కోరికల నుంచి, లోక తలంపుల నుంచి, లోకానుసారమైన భక్తి నుంచి, లోకానుసారమైన ప్రవర్తన గురించి నేను ప్రత్యేకపరుచుకొని దేవుని కొరకు నేను జీవించాలి అని మొదటిగా తీసుకోండి. రెండోది పరిశుద్ధి కొరకు ఒక ఆరాటం పడండి. పరిశుద్ధత కావాలయ్యా నాకు. పవిత్రత కావాలి ప్రభా. ఇంకేమొద్దు ప్రభా. నిన్ను చూడాలని నా కోరిక. నిన్ను చూడాలంటే నేను పరిశుద్ధంగా ఉండాలి. అది చాలు ప్రభా. నేను పరిశుద్ధంగా ఉండాలి ప్రభా. ఈరోజు ఎంతమంది దర్శనాలు చూడగలుగుతున్నారు? ఎంతమంది దేవుని దగ్గరికి రాగలుగుతున్నారు? నీ ద్వారా నా ద్వారా ఎంతమంది రాగలుగుతారు? దేశం పట్ల ఒక పరిమితం భారం కలిగి మా దేశాన్ని మార్చు ప్రభువా. మా దేశ పరిస్థితులు మార్చు ప్రభువా. ఈరోజు క్రైస్తవాన్ని ఉంచుతామని ఎవరికైనా ఉందా? ఎవరికైనా? ప్రతి ఒక్కరిని ఒక క్రైస్తవులందరినీ తీసివేయాలి, క్రైస్తవులను చంపేయాలి. ఎన్నెన్నో జరుగుతున్నాయి. హతసాక్షి ఎందరో చనిపోతున్నారు. నేను ఒక బుక్ చదివాను. ఇర్తుస్ బైబిల్ కాలేజ్‌లో నేను చదువుతున్నాను ఇప్పుడు. ఒక లైబ్రరీలో నేను ఒక బుక్ చదివాను. అతను ఒక 1000 ప్రాంతాలు సేవ చేద్దాం సువార్త పని నిమిత్తం వెళ్ళిన తర్వాత ఎన్నో సమస్యలు, ఎన్నో అడ్డంకులొచ్చి తన కుటుంబాన్నంతా వదిలేసి వచ్చేసాడు. వాళ్ళ కూతురు చనిపోయిందని ఒక వార్తొచ్చింది. అక్కడ ఒక లేఖ రాస్తాడు. అమ్మ నేను ఇక్కడ భూమి మీద నేను ప్రశాంతంగా చూడలేకపోవచ్చు. నిన్ను సుఖవంతంగా చూడలేకపోవచ్చు. నీ దగ్గర ఎక్కువ సేపు ఎక్కువ కాలం నేను నీతో సహవాసం చేయకపోవచ్చు. ఖచ్చితంగా మనం దేవుని రాజ్యంలో ఉంటామమ్మా. ఖచ్చితంగా మనం దేవుణ్ణి ఆరాధిస్తాం. మన ఇద్దరం కలిసి దేవుణ్ణి ఆరాధిస్తామని ఎంత నిరీక్షణ అట్లా ఎవరైనా తండ్రి రాయగలుగుతాడా? ఏ తండ్రిని అట్లా రాయగలుగుతాడా? ఎంతలా రాశాడు. మాటలు చదువుతుంటేనే గూస్ బంప్స్ అంటారు కదా! ఒళ్ళు పులకరించింది. ఇంతమంది పరిశుద్ధులు, ఎందరో సేవకులు చనిపోతున్నారు. పరిశుద్ధులు చనిపోతున్నారు. ఎందరో చనిపోతున్నారు. ఈ రోజున ఏ గడియ, ఏ సమయం ఎలా ఉంటుందో కూడా తెలియట్లేదు. దయచేసి గమనించండి. నా ప్రియమైన సోదరులారా, తల్లులారా దయచేసి గమనించండి. కాలం కాలం ముగిసిపోతుంది. దేవుడు రాకడ ఒక సూచనలు మన కళ్ళారా కనపడుతున్నాయి. దేవుని రాకడ సూచనలు మన కళ్ళారా కనపడుతున్నాయి. దయచేసి గమనించండి. మన కంటికి కన్నట్టు కనపడుతున్నాయి. ఇంకా భారం లేకుండా నోవాహు దినంలో ఏ విధంగా ఉంటున్నాయో ఆ దినాలు నేను వచ్చే కాలంలో ఆ రోజులు అలా ఉంటాయని దేవుడు చెప్పాడు కదా. ఆ రోజులే కదా. అక్కడ ఆ సమయంలో ఏం చేస్తారు? పెళ్లి చేసుకోవడానికి ఆరాటపడుతున్నారు. లోకానుసారమైన జీవితాన్ని జీవించడానికి ఆరాటపడుతున్నారు. లోకానుసారమైన తలంపుల గురించి ఆలోచిస్తున్నారు. ఆ రోజులు ఎట్లా ఉంటున్నాయో నోవాహు దినాలు ఏ విధంగా ఉంటున్నాయో ఆ విధంగానే ఉంటున్నాయి కదా. అదే వైపు కొనసాగుతున్నాయి కదా. మత్తయి సువార్త ఒక 25 అధ్యాయం 25, 26 అధ్యాయాలు చదివితే ఒక సూచనలు మనకు కనపడతాయి. నేను గొప్ప ప్రసంగికుని కాదు. కానీ ఈ యొక్క వాక్యాన్ని మీ హృదయంలో ఉంచుకోండి. వ్యక్తిగతంగా దాన్ని మీ దగ్గర ఉంచుకోండి. ఈ 3 విషయాలు ఉంచుకోండి. నిన్ను నన్ను చూడగానే ఒక ప్రత్యేకత కావాలి. నిన్ను నన్ను చూడగానే ఒక ప్రత్యేకంగా ఇతడు ఎవర్రా ఇంత ప్రత్యేకంగా ఉన్నాడే? ఎందుకు దీనికి గల కారణం ఏంటంటే వాళ్ళకి ఆలోచన పుట్టాలి. వాళ్ళు ఫోన్లు వాడుతున్నాం, మనం ఫోన్లు వాడుతున్నాం. వాళ్ళు సినిమాలు చూస్తున్నారు, మనం సినిమాలు చూస్తున్నాం. వాళ్ళు బిగ్ బాస్ చూస్తున్నారు, మనం చూస్తున్నాం. వాళ్ళు ఏదేదో కార్యక్రమాలు చేస్తున్నారు, మనం చేస్తున్నాం. వారు ఏదో డాన్సులు చేస్తున్నాం, మనం చేస్తున్నాం. వారు ఏదో లోకానుసారమైన స్కిట్లు చేస్తున్నారు, మనం చేస్తున్నాం. ఈ రోజున మనం చేసే క్రిస్టమస్ ఆరాధనలు ఎంత భయంకరంగా తయారవుతున్నాయి. దయచేసి మీరు ఆ విధంగా ఉండరని నేను కోరుతున్నాను. ఆ విధంగా మీ సంఘం ఉండదని కోరుతున్నాను. దయచేసి ఈ క్రిస్టమస్‌కి ఒక గొప్ప తీర్మానంతో దేవుడు మన కోసం ఎందుకు పుట్టాడు? ఒక మంచి మీ యొక్క ఆరాధనలకి మీ యొక్క చుట్టాలందరిని పిలుచుకొని రండి. మీ బంధువులందరూ క్రిస్టమస్ ప్రతి ఒక్కళ్ళు అంటారు కదా! పండగకి పిలవండి వస్తామని. ఒక గంట సేపు, ఓ 2 గంటల సేపు మన మందిరానికి వెళ్ళి మీ చుట్టాలందరిని పిలుచుకొని మందిరానికి తీసుకువెళ్ళి సువార్తలు అందించండి. భారం రావాలి. దేవుడు ఆ రోజున ప్రశ్న అడిగితే ఏం సమాధానం చెబుతాం? నువ్వు సువార్త చెప్పావా అని అడిగితే ఏం సమాధానం చెబుతాం ఆ రోజున? ఈ రోజున మనకు సేవకులు చెబుతున్నాం. ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటున్నాం. ఆ రోజున దేవుని చేతి నుంచి మనం తప్పించుకోగలుగుతామా? ఛాన్స్ ఉండిద్దా? తప్పించుకునే పరిస్థితిలో డిస్‌ప్లేలా కనపడుతుంది మనం చేసిన ప్రతి కార్యక్రమం. పాపాన్ని కప్పిపెట్టుకుంటున్నాం. ఒప్పుకోలేకపోతున్నాం.
ఒప్పుకొని విడిచిపెడితేనే మీ భారాన్ని బట్టి నేను దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను. ప్రార్థన చేయండి. వీలైనంత సేపు ఈ జూమ్ మీటింగ్ అని కాదు, అయిపోయిన తర్వాత కూడా ఆయన పాదాల దగ్గర కూర్చోండి. ఆయన పాదాల దగ్గర కూర్చుంటే చాలు. ఒక పాపం చేసిన స్త్రీ ఏదో తన ఇంట్లో ఉన్నప్పుడు వచ్చి అత్తరుతో కడిగింది. కన్నీటితో కడిగింది. అక్కడ ఒక మాట ఉండిద్ది, "ఈమె నన్ను మిక్కిలిగా ప్రేమించిందని." ఏం లేదు, ఆయన పాదాల దగ్గర కూర్చుంటే ఆ ఒక ఆశీర్వాదాలు వేరు. దేవుడి దగ్గర ఆ సంబంధమే వేరు. కొన్నిటికి అంత అనుభవం కలిగి ఉంది. కన్నిటికి అంత ఉంది. దయచేసి ఆయన పాదాల దగ్గర కూర్చోండి. ఏదో పెడుతున్నారు, చేస్తున్నారు కదా, మీ సేవకుడి భారం మీకు కూడా రావాలి ఖచ్చితంగా. మీ సేవకుడికున్న మీ సేవకుడికున్న ఆ కష్టం మీకు కూడా ఉండాలి. అయ్యా, ఆత్మను రక్షించాలి ప్రభా, నా కుటుంబం బాగుపడాలి ప్రభా. ఈరోజు నా కుటుంబంగా భార్య, భర్త, పిల్లలు అందరూ కలిసి ఎంతమంది వెళ్తున్నారు ఈరోజు సంఘాల్లోకి? బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది కదా, భార్య ప్రవర్తన వలన భర్తను తీసుకొని రావచ్చని. ఈరోజు మీ యొక్క ప్రవర్తనలు ఎట్లా ఉంటున్నాయి? కుటుంబం సైతం రావాలి కదా. స్కూల్‌కి వెళ్ళకపోతే మీ పిల్లల్ని ఊరుకుంటారా? కానీ సండే స్కూల్ పంపకుండా మీ పిల్లల్ని ఎలా ఊరుకోగలుగుతున్నారు? దేవుని సన్నిధికి రాకుండా మీ పిల్లల్ని ఎట్లా ఉంచుతున్నారు?